అయ్యా పేడాడు తిలక్ గారు, నేను ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద, అచ్చెన్నాయుడు గారి మీద, రామ్మోహన్ నాయుడు గారి మీద నీ విమర్శలు చేస్తున్నావు. నీ విమర్శలు చేసే అర్హత నీకు ఉందా? నీకు ఆ చదువైన ఉందా? సంస్కారమైన నీకు ఉందా? వాళ్ళకి విమర్శలు చేస్తున్నావు. వల్లభనేని వైసీని అరెస్ట్ చేశారు అన్యాయంగా అంటున్నావు. ఆ రోజు రాష్ట్రంలో చిన్న చిన్న కార్యకర్తల గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు, అచ్చెన్నాయుడు గారి వరకు మీరు అందరినీ అరెస్ట్ చేయించారు. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? ఏటయ్యావు? ఈవేళ ఆ రోజు టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి పోలీస్ స్టేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లుగా మార్చారు. ఆ రోజు మీరు ఏటయ్యారు? ఎవరైనా కనిపించే వాళ్ళ, ప్రజలు కనిపించే వాళ్ళ? మీరే అక్కడ ఆస్థాన కవుల్లాగా ఉండి మీరు చెప్పిందే వేదంగా, మీరు చెప్పింది ఎవరికి చెప్తే వాళ్ళు కేసులు పెట్టడము, ఎఫ్ఐఆర్ మీరు చెప్తే రాయటము, లేకపోతే లేని రోజులు మర్చిపోయారా? నువ్వు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మా నాయకులు విమర్శించే అర్హత ఉందా? శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి నీ విమర్శిస్తున్నావు. అసలు కింజరాపు కుటుంబం గురించి నీకు తెలుసా? నువ్వు 7వ తరగతి 7 సార్లు పోయినోడువు, నీకు 6 సార్లు ఏడు తెలుస్తుంది. కింజరాపు కుటుంబం గురించి అర్హత నీకు ఏడు తెలుస్తుంది? వాళ్ళకున్న అర్హత నీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో నీకు చదువైనా వస్తే కదా, నీకు సంస్కారమైన ఉంటే కదా. లేదు కాబట్టే నీ వాళ్ళకి విమర్శలు చేస్తున్నావు. ఆర్వీఎంపీఓ మన సామాజిక వర్గం తిలక్, ఆయన లింగాల వలస మన సామాజిక వర్గం. ఈవేళ వైస్తారి ఎస్సీ తిరుపతిరావు మన సామాజిక వర్గం, నందిగాం సొంత మండలం. అలాంటి వాళ్ళకి జిల్లా స్థాయి పదవునిచ్చి కాలింగంలో కల్పిస్తే నీవు ఈవేళ ఒక కులం గురించి మాట్లాడుతావా? నీకు సిగ్గుండాలా? అయ్యా తిలక్, నీకు ఒకటే చెప్తున్నాం, ఈసారి కానీ అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే నీ గ్రామాల్లో మహిళలు, పెద్దలు, పిల్లలు అందరికీ కూడా చెప్పులతో కొడతానని హెచ్చరిస్తున్నాను. కపడదార్ పరులని. నీకు దమ్ముంటే ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ ఒక్కరి చేత వాళ్ళ అవినీతి పరులని చెప్పిస్తే తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో రాజకీయాల నుంచి తప్పుకుంటారు. మచ్చలేని కుటుంబానికి నీలాంటి వెధవలు తప్పుడు మాట్లాడటము ప్రజలు సహించరు. ఈరోజు జిల్లాలో, ఈరోజు టెక్కల నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో కింజరాపు అచ్చెన్నాయుడు గారు అభివృద్ధి చేస్తున్నారు. నీ పెరట, నీ ఊరు వచ్చేది, నీ పక్కన, నీ ఊర్లో చేస్తున్న అభివృద్ధి వారవలేకే ప్రజలందరూ వాళ్ళ వెనక వెళ్ళిపోతున్నారని తెలిసే ఏదో ఒక తప్పుడు ఆరోపణ చేసి నువ్వు నాయకుడిగా అనిపించుకోవాలని చూస్తున్నావు తప్పించి నీకేమైనా ఉందా? ఆయన చెయ్యని అభివృద్ధి ఏటి ఉంది? మీరు గత 5 సంవత్సరాల్లో వయసుదారు నీరైన నడిపేయగలిసారా? ఆ రోజు నువ్వు ఎంత కుంభకోణం చేసావో వయసుదారు నిధుల్లో మీరు ఒక్కరోజు బట్టి తవ్వకంట మీరు ఎంతేసి నిధులు 5 సంవత్సరాల్లో డ్రా చేస్తున్నారో మీకు కావాలంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాం, నీకు రుజువు చేస్తాం. నువ్వు నీ దఫేదారులు అందరూ కలిపి ఈ నియోజకవర్గాన్ని, ఈ మండలాన్ని, నందిగా మండలాన్ని మీరు పూర్తిగా తినేశారు. ఇంకా మీకు ఏమి లేదు అని బాధపడుతూ ఈరోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అయ్యా తిలక్, నీకు కూడా వర్కలు కావాలంటే మా మినిస్టర్ గారికి చెప్తాము, మీ కార్యకర్తలకు ఇవ్వండి. మేము ఎవరు కూడా పార్టీ మొక్క లేదు, పార్టీ ప్రమేయం లేదు, అభివృద్ధే మా కింజరాపు అచ్చెన్నాయుడు గారి కాంక్ష. నువ్వు కావాలంటే నువ్వు చెప్పు, పేర్లు చెప్పు, మా నెంబర్లను ఉంటాయి, నువ్వు ఫోన్ చేసి అయ్యా మా నాయకుడికి ఆ వర్క్ కావాలంటే మేము ఇస్తాం. కానీ నువ్వు తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రం మంచి పద్ధతి కాదు. ఈరోజు స్టోన్ కస్తర్లు అన్నావు, లేకపోతే కస్తర్లు అన్నావు, మైన్స్ అంతా వాళ్ళు గుప్పిట్లో ఉంచుకొని అన్నావు. ఎక్కడైనా వాళ్ళ జోక్యం ఉందా?
నువ్వెక్కడైనా రుజువు చేయగలవా? అలాగైతే ఈవేళ నీ సొంత స్టోన్ కసర్ లట్టిగాలో ఉన్న స్టోన్ కసర్ని నువ్వు ఎలాగ నడుపుతున్నావు? అచ్చినాడి కాలు పట్టుకున్నావా నీ కసర్ నడుపుతుందంటే చెప్పు. మరి ఆయన కక్ష ఏంటి? నీ మీద కన్నా నీ అంత దొంగడు ఈ భూ ప్రపంచంలో ఎవడు ఉండడు. నీ మీదే కక్ష, లేకపోతే ప్రజల మీదకి ఆయనకి ఏం కక్ష అయ్యా? నువ్వు మాట్లాడే మాటలు పద్ధతితో మాట్లాడు. ఈవేళ రైస్ మిల్లులు అన్నావు. రైస్ మిల్లర్ల సంఘము, రైస్ మిల్లర్ల అసోసియేషను వాళ్ళు శ్రీకాకుళంలో ఎన్నికలు జరుపుకున్నారు. వాళ్ళందరికీ ఇష్టపడి ఇచ్చారు బోయిన రమేష్కి. అచ్చినాయుడు, రామ్మోహన్ నాయుడు, లేకపోతే కింజరా ప్రసాద్ చెప్పితే ఇవ్వలేదు. వాళ్ళు అందరూ మిల్లర్లు కూర్చున్నారు. మిల్లర్లంతా సమావేశమై వాళ్ళు నచ్చిన వ్యక్తికి వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ రోజుల్లో మీ టైంలో ఎవరికో ఎన్నుకున్నారు. ఆ రోజులు నువ్వు సిఫార్సు చేసి ఇచ్చారా? దీనికి సిఫార్సు ఏటివయ్యా? ఈవేళ చూస్తే ప్రతి మిల్లు హాయిగా ఆడుతుంది, ఎక్కడ కక్ష సాధింపు చర్య లేదు. అలాగైతే చాలా మిల్లర్లు మాకు వ్యతిరేకించారు. ఈరోజు ఏ మిల్లర్ మీద మాకు కక్ష సాధింపు చర్య ఉందా మా పార్టీ నాయకులకి? లేదు. ఏ గ్రామాలైనా మేము కక్ష సాధింపు చర్య చేస్తున్నామా? లేదు. ఈవేళ నందిగామ ప్రెసిడెంట్ మీద కేసు కట్టారన్నావు. మా కార్యకర్త మదన్ గౌడ్ ఇంటి మీద గొన్నపాములు పట్టుకొని మీరు వెళ్తే ఆ రిపోర్ట్ ఇస్తే తప్ప, దానికి సాక్ష్యాలు ఉన్నాయి, దానికి రుజువులు ఉన్నాయి. వాళ్ళు కాబట్టే ఎంక్వైరీ చేసి కేసు కట్టారు పోలీసులు. ఎవరో చెప్పింది కట్టలేదు కేసు. ఈవేళ నందిగామ మండలంలో కొన్ని కోట్ల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఈవేళ సర్వే చేస్తున్నారు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. నీకు భయం పుట్టిపోయింది. నీ వెనకున్న కార్యకర్తలు ఎప్పుడు అచ్చినాడు దగ్గరికి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎంక్వైరీ జరిగితే నా వెనక కార్యకర్తలు కూడా ఉండగల అనే ఒక అభిప్రాయంతో నీవు ఉన్నావు. కానీ ఒక్కటే, నీ అనుసరులకి ఎవరికి నీకు కానీ విడిచిపెట్టం. మీరు చేసే అవినీతి మరో 6 నెలలు కూడా అక్కర్లేదు, మరి 4 రోజుల్లో ఎంత మీరు నందిగామ మండలం చెరువులు, భూములు, జగనన్న కాలనీలు ఇవన్నీ మీరు అమ్ముకున్నారో, మీరు పట్టాలు చేసుకున్నారో మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తామయ్యా. ఆ రోజు మీరు ఖండించండి, మీరు చేయలేదంటే. ఈవేళ వయసుదార గట్టు తీసి నీలాంటి పెద్ద మనిషివు జగనన్న కాలనీలో రోడ్ల పేరు మీద వేసి ఎంత సంపాదించినావు కావాలంటే మేము అది కూడా రుజువు మీకు ఇస్తాం. మేము అంతే ప్రెస్ మీట్ పెట్టి ఇస్తాం. ఆ రోజు నువ్వు సమాధానం చెప్పు. నీకు ఒకటి ఉందయ్యా, నీ ఊర్లో ఓటేయలేదు, నీ పక్క ఊర్లో ఓటేయలేదు, మన సామాజిక వర్గం కాలింగులు కూడా నీకు ఓటేయలేదు. పక్క గ్రామాల్లో నీ ఊర్లు కూడా ఓటేయలేదంటే ఈ సామాజిక వర్గానికి కూడా నీవు ఎంత దూరంగా ఉన్నావో అర్థం చేసుకో. స్వాతంత్రం వచ్చింది, ఏ రోజు కూడా అర్ధాస్పరంలో తెలుగుదేశం మెజార్టీ రాలేదు. నీలాంటి